నమస్తే, నా పేరు జ్యోతి వలబోజు. What inspires you every day to write a book? నాకు నేనే ఇన్స్పిరేషన్ అండ్ నాకు నేనే పోటీ. ఒకరిని చూసి నేర్చుకోవడం కాదు, సొంతంగా నేర్చుకొని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది నాకు అలవాటే. నిజం చెప్పాలంటే పెళ్లి వరకు నాకు వంట చేయడం రాదు. నాకు కష్టం అవుతున్నా కూడా చేశాను. పిల్లలు చెప్పిన పాఠాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారం పబ్లిషర్గా వచ్చింది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫుల్గా ఉందండి. అసలు నేను కంప్యూటర్స్ నేర్చుకుందే మా వారి ద్వారా. Hey guys, she is the woman who has worn many hats throughout her lifetime. She is not only the first successful woman publisher in Telangana, publishing over 300 books in the last 10 years, but she is also a Telugu blogger. She is also a columnist and an author. It is a privilege for us to meet her today. So, hi, this is Ankita from Highways TV, and today we have with us Jyoti Garu. She is going to tell us her story, her inspiration, her achievements, her awards, and everything that she has. So, hi Jyoti Garu, how are you? Hi Ankita, I am good. Thank you. Can you tell us, like, how did you achieve so big in the literary field as well as the culinary field, because both of them are very different from each other? హలో అండి, నమస్తే. నా పేరు జ్యోతి వలబోజు. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది, పెళ్ళయింది, ఇప్పటికీ ఉన్నది నాకు ఇష్టమైన, అందరికి ఇష్టమైన హైదరాబాద్ అండి. పెళ్ళయింది అంటే చదువుకుంటున్నా కానీ పెళ్ళైపోయింది. పిల్లలు, తర్వాత నా చదువు కూడా కంప్లీట్ చేయలేదు, డిగ్రీ కూడా. తర్వాత ఏంటంటే పిల్లలు చదివించుకుంటూ వాళ్ళు పెద్దగా అయ్యారు. వాళ్ళు కాలేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత కాలేజీలో ఉద్యోగాల కోసం నేను కంప్యూటర్ నేర్చుకున్నాను. అంతవరకు నా టైంపాస్ అంతా కూడా టీవీ సీరియల్స్, ఎప్పుడన్నా కుట్లు, అల్లికలు, హాబీస్ ఉండేవి. ఇంకా వేరే ఇతరత్ర ఫ్రెండ్స్, కిట్టి పార్టీస్ ఏమీ లేవు అనమాట. సో పిల్లల చదువుల కోసము నేను కంప్యూటర్స్ నేర్చుకున్నాను. మా హస్బెండ్ నేర్పించారు, మా అబ్బాయి కూడా నేర్పించాడు. ఇంట్లో కంప్యూటర్ ఉందని. సో దాంట్లో చేరి ఏంటంటే నేను మెసెంజర్ అవన్నీ చూసుకుంటూ కాలేజెస్ ఏవి ఉన్నాయి, జాబ్స్ ఉంటే ఏ ఫీల్డ్లో జాబ్స్ బాగున్నాయి వీళ్ళకి, పిల్లలకని అవన్నీ సెర్చ్ చేస్తూ తర్వాత అమ్మాయి ఏమో పీజీలో చేరింది, అబ్బాయి ఏమో జాబ్లో చేరాడు. దాని తర్వాత నేను ఏం చేయాలో తెలియక, వాళ్ళిద్దరూ వాళ్ళ పని చేస్తున్నారు కాబట్టి నేనేం చేయాలో తెలియక తెలుగు అనేది ఏముంది కంప్యూటర్లో, ఇంటర్నెట్లో అని చెప్పేసి వెతికి అనమాట. ఆ టైంలో 2006లో నేను స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంటర్నెట్ కొత్తగా వాడుతున్నారు, తెలుగు అప్పుడప్పుడే వస్తుంది అనమాట, తెలుగు టైపింగ్ అదంతా కూడా. అండ్ ఆ లేడీస్ ఇంటర్నెట్లో ఉండడం అనేది కూడా అంత ఎక్కువ లేదు. సో నేను తెలుగు ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను వెతుకుతుంటే తెలుగు బ్లాగ్ గ్రూప్స్ అవన్నీ దొరికినాయి నాకు. తర్వాత నేను అందులో జాయిన్ అయిపోయి తెలుగు టైపింగ్ కూడా నేర్చుకొని ఒక్కొక్కటి అడిగి తెలుసుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేశాను 2006లో. సో బ్లాగ్ స్టార్ట్ చేసి ఏంటంటే నాకు ఇష్టమైనవి రాసేదాన్ని, జ్యోతి అనే పేరుతో రాసిన బ్లాగ్. ఇష్టమైన సినిమా కానీ, ఒక సినిమా పాట కానీ, వంట కానీ, ఏదైనా సంఘటన, ఏ విషయమైనా కూడా రాసుకునేదనమాట. సో నాకు అక్కడ చాలామంది గైడ్ చేశారు టెక్నికల్గా కూడా, ఎందుకంటే నాకు మైనస్ నాలెడ్జ్ టెక్నికల్ ఫీల్డ్లో. సో నాకు చాలామంది హెల్ప్ చేశారు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఫుడ్కు సంబంధించి ఒక బ్లాగ్, భక్తికి సంబంధించింది ఒకటి, వేరే బ్లాగ్ ట్యూటోరియల్స్ అని, అట్లా ఒక 10 బ్లాగ్స్ మెయింటైన్ చేసేదాన్ని. నాకు వేరే పనేమీ లేదు కాబట్టి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రోజు అప్డేట్ చేసేదాన్ని. రోజు కాకపోయినా రోజు విడిచి రోజు బ్లాగ్స్ అప్డేట్ చేస్తూ ఉండేదాన్ని, ఇంకా నేర్చుకుంటూ. అప్పుడు తర్వాత ఏమైందంటే అలా బ్లాగ్స్ గురించి పరిచయాలు ఎక్కువ వచ్చినాయి పత్రికలలో. వచ్చినప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళకి బ్లాగ్స్ డిజైన్ చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా, ఇవన్నీ చెప్పేదన్నమాట. సో నేను నేర్చుకుంటూ వేరే వాళ్ళకి నేర్పించేది. అలా చేసుకుంటూ ఉంటే బ్లాగ్ నుంచి మ్యాగజైన్, ఒకటి ఆన్లైన్ మ్యాగజైన్ మాలిక అని, దాంట్లో ఒక ఫ్రెండ్ ద్వారా స్టార్ట్ అయింది. దాంట్లో చేరి ఇప్పటికీ 13 years అయింది. మొత్తం నేను టెక్నికల్గా కానీ అంతా నేనే చూసుకుంటున్నాను, మాలిక వెబ్ మ్యాగజైన్. సో పత్రికలు అయిపోయిన తర్వాత కూడా ప్రింట్ మీడియాలో కూడా నేను ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. తర్వాత మెల్లిగా వంటలది ఆర్టికల్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఇష్టం వంటలు చేయడము, తినడం కంటే చేయడం ఎక్కువ ఇష్టం. తెలిసినవి ఏంటంటే చేయాలని చెప్పేసి ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో 4 ఏళ్ళు ఫుల్ పేజ్ కాలం రాశాను వంటలు. అండ్ పిల్లలకు ఇప్పటి మహిళలకు ఉపయోగపడేవి వంటలు అనమాట. పాతకాలం వంటలు కాకుండా కొత్త రకం వంటలు నేర్పించాను. తర్వాత వంటలది అయిపోయిన తర్వాత వంటల కోసం ఒక షడ్రుచులని వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఒక్కొక్కటి నేర్చుకోవడం, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుందన్నమాట. ఈ మ్యాగజైన్ అయిపోయింది. మ్యాగజైన్ ద్వారా కూడా నేను ప్రయోగాలు చేశాను. అంటే టెక్నాలజీ మన చేతిలో ఉన్నప్పుడు ఎంత యూస్ చేసుకోవచ్చు మన తెలుగుకు సంబంధించి అని. సో అందులో చేసింది ఏంటంటే ఒక్కొక్క సింగిల్ టాపిక్ మీద, దీని మీద కథలు రాయించడం, కవితలు, పద్యాలు,
ఇవన్నీ ఇట్లా రాయించేది అనమాట. ఒకసారి ఏం చేసామంటే అష్టావధానం చేసాం అంతర్జాలంలో. అష్టావధానం అంటే ఏమొస్తుందంటే ఒక ప్లేస్ లో అవుతుంది, దానికి అందరూ వెళ్ళాలి ఇంట్లోంచి. కానీ ఇప్పుడు అంతర్జాలం అంటే ఇంటర్నెట్ లోనే ఇంట్లో కూర్చొని, ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చొని, అమెరికాలో కూర్చున్న, ఢిల్లీలో కానీ, కాకినాడలో కానీ, తిరుపతిలో కానీ, ఇట్లా వేర్వేరు ప్రదేశాల్లో కూర్చొని ఇంట్లో కంప్యూటర్ నుంచి అవధానం చేసుకోవచ్చని ట్రై చేశాను. సక్సెస్ అయింది. అది 2 సార్లు చేశాను. సో అట్లా ఏంటంటే నేను ఇవన్నీ చేస్తున్నది ఎందుకు అంటే మన టెక్నాలజీ మన చేతిలో ఉంది, దాన్ని మనకు ఉపయోగించుకోవాలి, నేర్చుకోవాలి. సో అలాగే నేర్చుకుంటూ నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు తర్వాత నేను ఫేస్బుక్ ద్వారా కూడా చాలా మంది రైటర్స్ పరిచయం అయ్యారు. నేను పుస్తకాలు బాగా చదివేదాన్ని, నావల్స్ అవి వీక్లీస్ అన్ని చదివాను చిన్నప్పటి నుంచి. చదువుతూ నాకు పరిచయం ఉన్న రచయితలు అందరూ ఫేస్బుక్ లో కలిశారు. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే మాకు ప్రమదాక్షరి అని మన ఫేస్బుక్ లో గ్రూప్ స్టార్ట్ చేశాను, అందరు మహిళా రచయితలు. సో అందులో ఏంటంటే రచనల గురించి మాట్లాడుకోవడం, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పడము, ఇవన్నీ చేసేదాన్ని. నాకు తోడుగా ఇంకో 2-3 రైటర్స్ కూడా ఉన్నారు. సో అట్లా చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాం కానీ కొనేవాళ్ళు లేరు, బుక్ ఫేర్లో ఇస్తే కూడా మోసం చేస్తున్నారు, ఇంటి నిండా పుస్తకాలు పెట్టుకుని ఏం చేయాలో తెలియట్లేదు అని అన్నారు. సో నేనేం చెప్పానంటే, మనమే ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు ఒకరి మీద డిపెండ్ కావాలి, హైదరాబాద్లో మన ఇంటి దగ్గరలోనే ఉంది కదా బుక్ ఫేర్, సో మనమే స్టాల్ పెట్టుకుందామని చెప్పాను. సో అందరూ ఓకే అన్నారు. అంతకుముందు ఏమైందంటే, నేను ఒక ఫ్రెండ్ కోసం హెల్ప్ చేయడానికి, అమెరికాలో ఉన్న ఫ్రెండ్ తన బుక్ కోసం హెల్ప్ చేయమంటే చేస్తూ, నా వంటల బుక్ ఎందుకు రాసుకోకూడదు అనిపించింది. అంటే నేను రాసిన ఆర్టికల్స్ అన్ని చేయొచ్చు, బట్ తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రాంత వంటల పుస్తకాలు లేవు అసలు. ఇప్పుడు నా తరం వాళ్ళకి అందరికీ తెలుసు, కొన్ని అన్నా చాలా అయినా తెలుసు, కానీ నా పిల్లలు అంటే ఇప్పటి రాబోయే తరాలకి తెలంగాణ ప్రాంతపు వంటలు ఏంటి, ఎలా చేయాలనే తెలీదు. సో తెలిసిన వాళ్ళు చెప్పాలి కదని చెప్పేసి నేను పుస్తకం కోసం ఒక 1 year రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ ఎందుకు అంటే, అసలు ఈ పుస్తకాలు అమ్ముడవుతాయా, వంటల పుస్తకాలు, మా అమ్మ ఇంట్లో, మా పెద్దవాళ్ళ ఇంట్లో, ఊర్లలో, పల్లెటూర్లలో ఎలా చేసుకున్నారు వంటలని. సో అవన్నీ తీసుకురావాలని ఒక 1 year రీసెర్చ్ చేసి అన్ని కలెక్ట్ చేశాను, వెళ్ళి కలిశాను అనమాట. చుట్టాలు కానీ, షెఫ్స్ కానీ, హోటల్ షెఫ్స్ని కలిశాను, తెలంగాణ హోటల్ షెఫ్స్, ఇట్లా అన్నీ కలిసి వంటలన్నీ చేసుకొని వెజిటేరియన్ బుక్ వచ్చి 2014 జనవరిలో వచ్చింది. సో అదే టైంలో ఏంటంటే బుక్ ఫేర్ కోసం అనమాట, డిసెంబర్లోనేమో నాన్ వెజ్ చేశాను. ఆ డిసెంబర్ బుక్ ఫేర్లోనే ఉమెన్ రైటర్స్ నేను కలిసి చేద్దామని చెప్పేసి నాది జేవీ పబ్లికేషన్స్ అని మొదలుపెట్టాను అనమాట. అంటే నేను టైం పాస్ చేస్తున్నాను, ఇది కూడా ట్రై చేద్దాం, నాకు తెలిసినది పని, విద్యను కానీ పని అనమాట. నేను తిరిగాను కాబట్టి, నేను చేయగలను కాబట్టి ఈ రైటర్స్ కోసం హెల్ప్ చేయాలి నేను, ముఖ్యంగా మహిళా రచయితలు. ఇప్పుడు వాళ్ళది ప్రాబ్లం ఏమనిపిస్తుందంటే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, రాసిన కథలు, కంటెంట్ ఉంటుంది, కానీ పుస్తకం ఎలా వేయాలో తెలీదు. అందరికీ తెలిసినా కూడా ఒకరిద్దరి మీద డిపెండ్ అవుతారు చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చేసిస్తే అప్పుడు పుస్తకం అవుతుంది. పుస్తకాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, కవర్ డిజైన్ ఎలా చేయించాలి, పుస్తకం పేపర్ క్వాలిటీ, ఇవన్నీ తెలీదు. అంటే 10 మంది దగ్గర తిరగాలి వాళ్ళు దానికోసం. అప్పుడు నేనేం చేశానంటే, ఒకసారి ఆల్రెడీ కొంచెం అనుభవం అయింది, నా పుస్తకం కూడా చేసుకున్నాను కాబట్టి ఇదే నేను ఒక పనిగా ఎందుకు చేయకూడదు, అది సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు అప్పుడు తెలీదు. చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫస్ట్ నా బుక్ తోటి. తర్వాత ఏమైందంటే, అట్లా నా ఫ్రెండ్స్ కూడా క్వాలిటీ చూసారు, ఫస్ట్ క్వాలిటీ అండ్ తప్పులు చూసేసి ఒకటి తర్వాత ఒకటి బుక్స్ చేసి 2014 డిసెంబర్ బుక్ ఫేర్ వరకు 20 బుక్స్ అయినాయి. 20th బుక్ నాది తెలంగాణ వంటలు నాన్ వెజ్. సో బుక్ ఫేర్ అదే టైంలో తెలంగాణ ఫార్మేషన్ అయింది. బట్ అందరు అడిగారు, కానీ నాకు తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ అని కానీ దానికి సంబంధం లేదు. నేను పుట్టి పెరిగిన ప్రాంతం తెలంగాణ. సో ఇక్కడి వంటలు మనం 10 మందికి చెప్పాలి. సో ఆ ఉద్దేశంతోనే బుక్స్ చేశాను. బుక్ ఫేర్ స్టాల్ కూడా సక్సెస్ అయింది.